ఎలక్షన్లో ఈ అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీ పోటీ చెయ్యలేదు కాబట్టి అక్కడ బంగ్లాదేశ్లో పోటీ చేసే పార్టీలన్నీ భారత వ్యతిరేక పార్టీలే. అంటే వచ్చే గవర్నమెంట్ భారత వ్యతిరేక గవర్నమెంట్ వస్తుంది. ఈ సమయంలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ మేడం ఖలీదీ జియా అంటే బిఎన్పి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధ్యక్షురాలకి మెడికల్ ఫెసిలిటీస్ ఆఫర్ చేయడం, అంటే ఆవిడ ఆరోగ్యం మెరుగుపడాలి, ఆవిడ చక్కగా నిండు నూరేళ్లు బతకాలని ఒకటి ఆశించినట్టు ఈయన మెసేజ్ ఇవ్వడం, రెండు ఆవిడకి ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కావాల్సిన ఇండియా ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది, ఆవిడ బ్రతకాలని కోరుకుంటున్నామని మోడీ గారు ఇచ్చిన ఒక సందేశం వెనకాల ఎంతటి వ్యూహం ఉందంటే ఒక అద్భుతమైన వ్యూహం అండి. ఏది విధంగా భారత వ్యతిరేక పార్టీ అయిన బిఎన్పికి కార్యకర్తలు కోట్లాది మంది కార్యకర్తలకి భారత ప్రధాని మోడీ మెసేజ్ అనేది ఖలీదీజీకి ఇచ్చిన మెసేజ్ వాళ్ళని సంతృప్తి పరిచింది. అబ్బా ఇండియా మనకు ఉంది అని. ఖలీదీజీకి అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ లేవి, ఇది ఆఫర్ చేస్తున్నాం. ఈ విధంగా షేక్ హసీనా పార్టీ పోటీ చేయకపోయినా బిఎన్పి ఎన్నికల్లో గెలిచే అవకాశాలు అక్కడ 50-50 ఉన్నాయి. కాబట్టి బిఎన్పి వచ్చిన భారత వ్యతిరేకంగా పార్టీ పని చేయకుండా దానికి స్నేహహస్తం అందించినట్టు మోడీ గారు. అందువల్ల షేక్ హసీనా పార్టీ గెలవకపోయినా ఒకవేళ పార్టిసిపేట్ చేయకపోయినా అవకాశం కూడా లేదు. ఖలీదీ జియా బిఎన్పి పార్టీ గెలిస్తే ఇండియాకి సపోర్టివ్గా ఉంటుంది. ఒకవేళ గెలవకపోయినా కోట్లాది మంది కార్యకర్తలు ఉంటారు. అందువల్ల భారతదేశం ఒక వ్యూహం ఇప్పటి వరకు ఒక వ్యూహం తప్పు చేసిందండి. అదేంటి, కేవలం షేక్ హసీనా పార్టీకి అవామీ లీగ్ మాత్రమే సపోర్ట్ చేస్తూ ఉండేది, దాంతోనే సత్సంబంధాలు ఉన్నాయి. కానీ